Yeah.
సంశయములను లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. చాలా సంఘాల్లోని పురుషుల సంఖ్య తక్కువ. ఎందుకంటే పిల్లరా ఇది తక్కువగా ఉంది. పురుషుల్లోనే ఏముందంటే కోపం. ఈ కోపం వల్ల ఎన్నో ఒక పురుషుడు కోపపడితే అర్థమైందండి మొత్తం సంఘంలో సగానికి సగం డిస్టర్బ్ అయిపోతాం. అలాగే ఇంట్లో కూడా ఒక పురుషుడు కోపపడితే కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. సమాజంలో సంఘంలో కూడా పురుషుడు కోపపడితే మరి ఎన్నో విధ్వంసాలు జరుగుతాయి. అయితే ఇక్కడ అంటున్నాడు ప్రతి స్థలమందును పురుషుడు కోపమును సంశయమును దేవునికి స్తోత్రం. సంశయం అనుమానం. సంశయం అంటే అపనమ్మకం, విశ్వాసంలో వెనకబడి ఉండడం, దేన్ని పూర్తిగా నమ్మకపోవడం. స్త్రీలు కొంచెం వేగా నమ్ముతారు, పురుషులు అంత వేగా నమ్మడానికి ఇష్టపడతారు. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో స్తుతి పాడేదను. ఆరాధన ఆరాధన నా ప్రియేసు క్రీస్తుకే ఆరాధన 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 గొర్రెపిల్ల యేసుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఆరాధన ఆరాధన నా ప్రియేసు క్రీస్తుకే ఆరాధన 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 గొర్రెపిల్ల యేసుకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా ప్రియేసు క్రీస్తుకే ఆరాధన 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 గొర్రెపిల్ల యేసుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఏ సమయమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే హల్లెలూయా మహదానందమే. ఎన్ని బంగారాల కన్నా యేసు ప్రేమ నా యేసు ప్రేమ నా యేసు ప్రేమ మాట్లాడి బాగు చేయించాడు. మరి అప్పుడు సంగతి ఏంటి? అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఒకలాగా ఉన్నాడు. మన అపనమ్మకాలను బట్టి ఈరోజు మనకి ఏంటంటే బాగా మందులు అలవాటు అయిపోయింది మన శరీరానికి. మన అపనమ్మకం, అవిశ్వాసం. ఏమండి, ఈ దేహం దేవుని ఆలయం, ఆయన పరిశుద్ధాత్మకు నిలయం. ఒక రోగి వచ్చింది, ఒక సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సేవకుని ప్రార్థన చేశాడు, ప్రభా ఈ దేహం నీ ఆలయం, నీ పరిశుద్ధాత్మ నిలయము. మొత్తం సంఘంలో సగానికి సగం డిస్టర్బ్ అయిపోతాం. అలాగే ఇంట్లో కూడా ఒక పురుషుడు కోపపడితే కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. సమాజంలో సంఘంలో కూడా పురుషుడు కోపపడితే
మరి ఎన్నో విధ్వంసాలు జరుగుతాయి. అయితే ఇక్కడ అంటున్నాడు, ప్రతి స్థలమందును పురుషుడు కోపమును విషయాలు తెలిసిన విరోధించిన సాయి కుమార్ సామ్యంగా మార్చడం కుమారుడు ఏంటంటే ఎన్నో విషయాలు తెలిసిన తీసుకొచ్చి నిజమైన స్నేహితులు నేను చూపించాను. ఆయన కుమారుడైనా బుద్ధి జ్ఞానము ప్రయత్న దయచేసిన మంత్రాలు తల్లిదండ్రులు సన్మానించిన కుమారుడుగా తల్లిని ఆదించిన కుమారుడుగా సంఘాన్ని మంచి కుమారుడుగా సహవాసం కూడి వచ్చిన మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు.